హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ కోడికూర చిల్లుగారె అని అనుకోమాకండి. సింక్ బాగుంది కదా అని చెప్పేసి అలా అన్న. చికెన్ గ్రేవీ ఎప్పుడు రొటీన్గా కాకుండా నేను చెప్పినట్టు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఏం లేదండి, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను అల్లం వెల్లుల్లి కొబ్బరితో పాటే మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. అందులోనే కరివేపాకు వేసేయండి. చికెన్ని 3 సార్లు శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి కలిపేసి మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు మగ్గనివ్వండి. తర్వాత మూత తీసేసి అందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసేయండి. మసాలాను వేసిన తర్వాత కొంచెం పసుపు, ఇంతకుముందు మనం పసుపు వేసాం కదా, కొంచెం లైట్గా పసుపు, తగినంత ఉప్పు, కారం, నూనె కలిపేసి మూత పెట్టుకోవాలి. మొత్తం వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటుకోకుండా చూసుకోవాలి. మగ్గిపోయిన తర్వాత పైన నూనె తెట్టు కడుతుంది అనమాట. ఆ తెట్టు కట్టిన తర్వాత కొత్తిమీర, కొంచెం గరం మసాలా ఎక్కువ వేసుకున్నా కూడా గొంతులో మంట వస్తుంది అనమాట. లైట్గా గరం మసాలా వేసుకొని కలిపేసేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి. బాగుంటుంది. చికెన్ కర్రీ అయిపోయింది, కానీ అందులోకి ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. అసలే వర్షం పడుతుంది, మరి అందులోనూ చికెన్ కర్రీ, చల్లటి క్లైమేట్, అందుకనే చపాతీ కూడా చేసేసాను అనమాట. చికెన్ కర్రీ విత్ చపాతీ సూపర్ కాంబినేషన్. కర్రీ డీటెయిల్స్ అయిపోయినాయి, కానీ మీకు ఒకటి చెప్తాను. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. తన గురించి చెప్పాలా వద్దన్న కొంచెం చిన్న డౌట్ ఉంది. మీరు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా, తన గురించి చెప్పాలా వద్దా అని. ప్రతి ఒక్క పేరెంట్కి తప్పకుండా ఈ విషయం ఉపయోగపడుతుంది. పిల్లలకి మొబైల్ కొనివ్వగానే అయిపోదు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అని, వాట్సాప్ అని, వాళ్ళు ఏం మెసేజ్లు చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, రెగ్యులర్గా తల్లిదండ్రులు వాళ్ళ ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు. అమ్మాయి చెప్పింది, మెసేజ్ చేసింది విన్న తర్వాత నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మీరు కామెంట్ చేయండి, చెప్పాలి వద్దన్నది. నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను, కానీ అమ్మాయి డీటెయిల్స్ అవి మాత్రం ఏం చెప్పను. చెప్పాలా వద్దా అన్న చిన్న డౌట్ అనమాట. మీరు ఒక కామెంట్ పెడితే తప్పకుండా నేను మాత్రం వీడియో పోస్ట్ చేస్తాను. తనేం చెప్పింది, నేనేం రిప్లై ఇచ్చాను, ఇంకా ఏం చెప్పాలి అనేది మీరు నాకు చెప్తే ఆ వీడియో చూసిన తరువాత నేను తనకి కామెంట్ చేస్తాను. తప్పకుండా తనకి రిప్లై ఇస్తాను, తను పెట్టిన మెసేజ్కి. కానీ తన ఏజ్కి, తను మాట్లాడే మాటకి అస్సలు సంబంధమే లేదు. ఏంటి ఇలా ఉన్నారా సొసైటీలో పిల్లలు అని చెప్పి అనిపించింది. తను చూస్తే చాలా అందంగా ఉంది, సన్నగా తెల్లగా ఉంది. మళ్ళీ ఒక్కతే అమ్మాయి, పెద్ద కాలేజీలో చదివిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్. మరి ఎందుకు ఇలాంటి చండాల బుద్ధులో నాకు అర్థం కావట్లేదు. కానీ ఏంటో, మీరు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, తన గురించి చెప్పాలా వద్దా అనేది. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను తన గురించి. నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. బాయ్ బాయ్ అందరికీ.